వైసీపీ పార్టీ నుంచి బయటికొచ్చిన తర్వాత కమెడియన్ అలీ పవన్ కళ్యాణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. సో దాని విషయానికొస్తే కమెడియన్ అలీ రీసెంట్‌గానే వైసీపీ పార్టీ నుంచే కాకుండా టోటల్‌గా రాజకీయాలకి దూరంగా ఉంటాను. ఇక మీద నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఏ పార్టీకి మద్దతుగా కూడా ప్రచారం చేయను. కంప్లీట్‌గా సినిమాల పరంగానే సినిమాలని చూసుకుంటాను. సినిమాల్లోనే యాక్టింగ్ చేస్తాను. నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను నటుడుగానే ఉంటాను. అసలు ఈ రాజకీయాలు నాకు వద్దు అనే విధంగా కూడా రీసెంట్‌గా ఆయన ప్రకటించడం జరిగింది. సో మరి ఈ పరంగా చూసుకుంటే గతంలో వైసీపీ గవర్నమెంట్‌లో కమెడియన్ అలీ ఆ పార్టీలో చేయడం, తర్వాత వాళ్ళు సీట్ ఇస్తారేమో అని ఆశపడడం, వాళ్ళు సీట్ రాకపోవడం, తర్వాత ఏదో ఒక విధంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యమైన సలహాదారుగా ఆయన నియమించడం. సో ఇలాంటివన్నీ కూడా జరిగిపోయాయి. మొన్న రీసెంట్‌గా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ వైసీపీకే మద్దతుగా ప్రకటించడం, అక్కడ మద్దతుగానే ఆయన ప్రచారం చేయడం లాంటివి కూడా జరిగాయి. సో మరి దానికి సంబంధించి చాలామంది నెటిజన్లు ఏ విధంగా కామెంట్ చేశారు, ఏ విధంగా అలీని ట్రోల్ చేశారంటే, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమైన నేత ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా ప్రచారం చేస్తుంటే, నువ్వు ఆయనకు చాలా క్లోజ్ అయినటువంటి ఫ్రెండు. మీ ఇద్దరికి మధ్య ఎంత మంచి స్నేహం ఉందో అందరికి కూడా తెలుసు. ఒకానొక సందర్భంలో అలీ ఉంటేనే సినిమా చేస్తాను అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి మీకు మంచి స్నేహం ఉన్నటువంటి స్నేహితుని దగ్గరికి నువ్వు వెళ్ళకుండా అటు ప్రతిపక్షం అంటే ఆపోజిట్‌గా ఉన్నటువంటి వైసీపీ పార్టీకి మద్దతుగా ఉండడం ఏంటి అనే విధంగా కూడా చాలామంది అలీని ప్రశ్నించడం, విపరీతంగా ట్రోల్ చేయడం, నెగెటివ్‌గా కామెంట్ చేయడం కూడా జరిగింది. సో మరి దానికి సంబంధించి ఆయన తర్వాత కొన్ని కారణాల వల్ల అంటే కొన్ని కారణాలని కాదు, ఇలాంటి మెయిన్ ఇదే కారణం వల్ల ఆయన పార్టీ నుంచి బయటికి రావడం, పార్టీ నుంచే కాకుండా టోటల్‌గా రాజకీయాలకే దూరంగా ఉంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రీసెంట్‌గా సుమాకి సంబంధించి సుమా అడ్డా అనే షోలో అలీ పార్టిసిపేట్ చేసినప్పుడు సుమా ఒక క్వశ్చన్ అడిగింది. ఏంటంటే, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో నువ్వు ఏ కాంబినేషన్‌ని ఎక్కువగా ఇష్టపడతావని అడిగినప్పుడు 2 ఆప్షన్స్ కూడా ఇచ్చింది. అందులో పవన్ కళ్యాణ్, రవితేజ ఇద్దరు ఉన్నారు. సో మరి ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ అని చెప్పాడు. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియో మాత్రం ప్రెజెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో మరి ఇన్ని రోజుల పాటు నువ్వు పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ఉండి, అటు వైసీపీ పార్టీలో ఉండి, మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా వైసీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసి, ఇప్పుడు సడన్‌గా మళ్ళీ అడిగిన దానికి పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఆయన గురించి ఏమన్నా, ఆయన నుంచి మళ్ళీ ఏమన్నా స్నేహభావం కోరుకుంటున్నావా? ఆయన గురించి ఏమన్నా బెనిఫిట్స్ కోరుకుంటున్నావా? సినిమా రంగం నుంచి బెనిఫిట్స్ కోరుకుంటున్నావా? ఇంకా ఏ విధంగా ప్లాన్ చేస్తున్నావా అనే విధంగా కూడా మళ్ళీ అలీ మీద ఇప్పుడు ట్రోలింగ్ స్టార్ట్ అయ్యాయి. సో మరి ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇప్పుడు అలీకి, పవన్ కళ్యాణ్‌కి చాలా మంచి స్నేహం ఉందని మనందరికీ కూడా తెలుసు. ఒకానొక సందర్భంలో మనం ఇందాక చెప్పుకున్నట్టు అలీ ఉంటేనే ఖచ్చితంగా నేను సినిమా చేస్తాను అంటే, దర్శకులు ఎవరైనా సినిమా చెప్పాలంటే కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఒక మైండ్ సెట్‌తోని కూడా అప్పట్లో ఉండేవారు. సో అంత మంచి స్నేహం వీళ్ళది. పవన్ కళ్యాణ్ అలీ ఇంటి నుంచి ఇష్టంగా బిర్యానీ తెప్పించుకొని మరి తినే రోజులు కూడా ఉన్నాయి. సో మరి అంత మంచి స్నేహం ఉన్నప్పుడు వీళ్ళు ఆపోజిట్ పార్టీలో ఉండడం ఏంటని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇంతకుముందు ఇట్లా ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే ఈయన మళ్ళీ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా చేస్తే బాగుంటుంది, ఆయన అంటేనే చాలా ఇష్టం అని చెప్పడం చాలా చర్చనీయాంశంగా మారింది. సో మరి మీరేమనుకుంటున్నారు అలీ గురించి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.